అందరికీ నమస్కారం వెల్కమ్ టు క్యూనిస్ నేను కిరణ్ మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం మరి వార్తల్లోకి వెళ్ళే ముందుగా ప్రతిరోజు మనం ఒక నేటి మాట అలాగే ఒక ఆర్టికల్ చూస్తాం కాబట్టి మరి ఈ రోజు పెద్దపల్లి రాజనగర్ రాసినటువంటి నేటి మాట చూద్దాం అలాగే మరి గంటా సోమన్న గారు రాసినటువంటి ఆర్టికల్ కూడా చూద్దాం ఎస్ ఇక నేటి మాట ఏముందో చూద్దాం ఒకసారి బీసీలకు చేసిన మోసాన్ని ఎవరు వ్యతిరేకించేది అధికారంలో ఉన్న నాయకుల్ని ఎవరు ప్రశ్నించేది కామారెడ్డి డిక్లరేషన్కు మంగళం పాడినట్టేనా ఓట్ల కోసమే అబద్ధాల వాగ్దానాలు ప్రకటించారా పాలాభిషేకాలు చేసిన మేధావులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రిజర్వేషన్ల ఆశ ఆదిలోనే అంతం చేశారా పార్టీ తరపున ఇచ్చే రిజర్వేషన్లకు ఎవడికి కావాలి ఎన్నో ఏండ్ల నుండి చూపిస్తున్న వివక్ష ఇంకా కొనసాగాల అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకెన్నాళ్ళు బీసీలలో రాజకీయ చైతన్యం రావాలి బహుజనులు ఇప్పటికైనా మేలుకోవాలి రాజ్యాధికారం ఒక్కటే మార్గం బాంఛన్ బతుకులకు స్వస్తి చెప్పి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దాం ఓట్లు మనవే సీట్లు మనవే మేమెంతో మాకంతా అనే నినాదం ప్రతి గడపకు తీసుకెళ్దాం పల్లె నుండి రాజకీయాలను మొదలు పెడదాం బీసీలుగా పుట్టినందుకు గర్వపడదాం బహుజనులే పోరాటాలు చేస్తారని నిరూపిద్దాం చెప్పేసి మరి పెద్దపల్లి రాజన్న మరి చక్కగా అయితే రాసిరు మరి పార్టీ పరంగా ఎవరికి కావాలి మాకు చట్టబద్ధత కావాలి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కావాల్సిందే పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు ఇస్తారు తర్వాత ఎవరు దానికి చట్టబద్ధత ఉండదు అని చెప్పేసి కూడా మరి ఆ నేటి మాట యొక్క అర్థం అని చెప్పాలి ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక గంటా సోమన్న రాసినటువంటి ఆర్టికల్ అయితే చూద్దాం ఒకసారి చికెన్ వ్యర్థాలతో బోలెడన్ని అనర్థాలు భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది చికెన్ మాంసం అలాగే గుడ్లు ప్రజల ఆహారంలో ముఖ్య భాగమయ్యాయి ఇక ముక్క లేనిదే ముద్ద గొంతులోకి దిగదు కొందరికి అందువల్లే పల్లెపట్నం అనే తేడా లేకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా పౌల్ట్రీలు చికెన్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి అయితే ఈ పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలు ముఖ్యంగా వేస్ట్ చికెన్ మలం లిటర్ డెడ్ బర్డ్స్ పర్యావరణానికి మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయన్న విషయంపై మనకు అవగాహన ఉన్నా పెద్దగా దాని గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా కలరా టైఫాయిడ్ వంటి ప్రమాదకర రోగాలు ఈ వ్యర్థాల కారణంగా మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది మరి నిజమే కదా మరి యొక్క చికెన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో మరి ఆ యొక్క వ్యర్థాల వల్ల మరి సీజనల్ వ్యాధులు ఇంకా త్వరగా వ్యాపించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి యొక్క డెంగ్యూ కావచ్చు మలేరియా కలరా టైఫాయిడ్ ఇవన్నీ బారిన పడే బదులు మరి యొక్క వ్యర్థాలను తినకుండా ఉండేది బెటర్ కదా మరి నియంత్రణ లేని చికెన్ సెంటర్ల వ్యర్థాలట ఇక పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫామ్లు లేదా చికెన్ సెంటర్ల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలను రోడ్ల పక్కన చెరువులు లేదా జనావాసాల మధ్యలో అనుచితంగా పారవేస్తున్నారు దీనివల్ల మానవులకు జంతువులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలిగించడంతో పాటు పర్యావరణ ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అయినా ప్రజాప్రతినిధులు అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టకుండా తమకేమీ పట్టనట్టుగా చోద్యం చూస్తూ ఉండిపోవడం చాలా చాలా బాధాకరమాట మరి నిజంగానే ఇవాళ రేపు మనకు చికెన్ సెంటర్లు గల్లీకి రెండు మూడు అయిపోతా ఉన్నాయి ఆ యొక్క ఏదైతే చికెన్ సెంటర్లు ఉన్నారో ఆ యొక్క నిర్వాహకులు ఏం చేస్తున్నారు మరి చికెన్కి సంబంధించినటువంటి ఆ బూరు కావచ్చు మరి యొక్క ఆ స్కిన్ కావచ్చు వేస్టేజ్ అంతా కూడా మరి గల్లీలలో మోర్ల పక్కన ఇష్టారీతిన పడిస్తూ ఉన్నారు దానివల్ల ఏమైపోతుంది ప్రజలకు చాలా నష్టం కలుగుతూ ఉంది దానివల్ల మొత్తం కూడా ఊరు వాడ మొత్తం కూడా మరి ఏదైతే మరి దోమలు వ్యాపించి కూడా కలరా డెంగ్యూ టైఫాయిడ్లకైతే దారితీస్తున్నాయి అయితే పర్యావరణ ప్రభావాలు నీటి కాలుష్యం చికెన్ వ్యర్థాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటి పోషకాలతో నిండి ఉంటాయి ఇవి చెరువులు లేదా నీటి వనరులతో చేరితే యూట్రోఫికేషన్ జరిగి మరి చేపలు ఇతర జల జీవరాశులు చనిపోతాయి భారతదేశంలోని తమిళనాడు వంటి ప్రాంతాల్లో డెడ్ బర్డ్స్ను చెరువుల్లో వేయడం వల్ల నీటి నాణ్యత తీవ్రంగా పాడవుతుందని సర్వేలు చెబుతున్నాయి ఇది గ్రౌండ్ వాటర్ను కూడా కలుషితం చేస్తుంది దీంతో పండ్లు కూరగాయలు పండించడం వల్ల అవి కూడా కలుషితం అయిపోతున్నాయి చూసిరు కదా చికెన్ వ్యర్థాల్లోనట నైట్రోజన్ ఫాస్ఫరస్ లాంటి పోషకాలతో నిండి ఉంటాయట అవి వాటర్తో కలిస్తే ఆ చేపలు కూడా చచ్చిపోతున్నాయట మరి ఆ యొక్క ఏదైతే ఆ వాటర్ ఆ చెరువులలో కలిసినటువంటి వాటర్తో పండిస్తే ఆ మొక్కలు కూడా కలుషితంగా పెరిగి మరి కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు అవన్నీ కూడా విష పదార్థం అయిపోతున్నాయట మరి వాటినే మనం తెలియకుండా తింటూ ఉన్నాం అయితే ఈ యొక్క చికెన్ సంబంధించినటువంటి వ్యర్థాలను కూడా చెరువులలో కుంటలలో వాడేస్తున్నారు కదా అది కూడా చాలా చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట మరి ఇక మరి దానివల్ల నేల గాలి కూడా కాలుష్యం అవుతుందంట మరి చికెన్ వ్యర్థాలను రోడ్డు పక్కన లేదా ఓపెన్ ప్రదేశాల్లో వేయడం వల్ల నేలలో ఫోటోజెన్స్ చేరి నేల డిగ్రేడేషన్ జరుగుతుంది ఇది దుర్వాసన విడుదల చేసి గాలి కాలుష్యానికి కారణమవుతాయి ముఖ్యంగా అమోనియా గ్రీన్ హౌస్ గ్యాస్లు విడుదలవుతాయి ఇవి జోనల్ లేయర్ను క్షీణింపజేస్తాయి ఇక ఇవి ఫైళ్లు ఎలగలు ఇతర ఫేస్లను ఆకర్షిస్తాయి దీంతో సమస్య అయితే మరింత తీవ్రమవుతుందంట మరి దీనివల్ల గాలి నేల కూడా కాలుష్యం అయిపోతుందంట ఓజోన్ పొర కూడా దెబ్బతింటుందంట సో ఇక ఆరోగ్య ప్రమాదాల వ్యాధుల వ్యాప్తి అంటే దానివల్ల మనకు ఎట్లాంటి జబ్బులు వస్తాయి అని చెప్పేసి కూడా చూద్దాం ఒకసారి ఈ చికెన్ వ్యర్థాలు ఇక సంలోనిల్లా క్యాంపోలో బ్యాక్టర్ ఈకోలి వంటి బ్యాక్టీరియా వైరస్లను కలిగి ఉంటాయి జననావాసాల మధ్యలో వేయడం వల్ల ఇవి నీటి ద్వారా లేదా గాలి ద్వారా వ్యాప్తి చెంది డయేరియా టైఫాయిడ్ కలరా
వాటర్ బోర్న్ వ్యాధులకైతే కారణమవుతాయంట. మరి దీనివల్ల టైఫాయిడ్, కలరా, సో ఇలాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం అయితే ఉందంట. మరి కళ్ళు చెవులు ఇన్ఫెక్షన్ కూడా ఆ డెర్మల్ కాంటాక్ట్ వల్ల వచ్చే ప్రమాదం ఉంది. చికెన్ వ్యర్థాల నుంచి వెలువడే దుర్వాసన, డస్ట్ వల్ల ఆస్తమా, బ్రాంకటైస్ వంటి శ్వాస సంబంధిత వ్యాధులు అయితే వస్తాయంట. మరి చిన్నపిల్లలు, పెద్దలకు ప్రమాదకరంగా మారే ఈ వ్యర్థాల్లో యాంటీబయాటిక్ రెడ్యూస్ ఉండడం వల్ల బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయితే అవుతుంది అంట. మరి చికిత్స కూడా కష్టతరం అవుతుందని అయితే డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. మరి దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. గాలి, నీళ్లు, లాస్ట్కి వస్తే పీల్చేటువంటి గాలితో పాటు మొత్తం కూడా తినేటువంటి ఆహారం కూడా మొత్తం కలిసి అయిపోతా ఉంది. మరి నీళ్ళ వల్ల చేపలు కూడా చచ్చిపోతున్నాయి, మొక్కలు ఏంది ఇక నియంత్రణ చర్యలు. మరి నియంత్రించాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కావచ్చు. మరి భారత ప్రభుత్వం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పౌల్ట్రీ లేదా చికెన్ సెంటర్ల వ్యర్థాలకు గైడ్లైన్స్ ఇచ్చాయి. ఇవి పబ్లిక్ రోడ్లలో లేదా నీటి వనరులలో వేయకూడదు. బదులుగా కంపోస్టింగ్, బయోగ్యాస్ ప్లాంట్లు లేదా సైంటిఫిక్ డిస్పోజల్ మెథడ్స్ ఉపయోగించాలి. ఫార్మర్లు, సెంటర్లు, ఓనర్లు అవగాహన కల్పించుకోవాలి. స్థానిక అధికారులు స్ట్రిక్ట్ రూల్స్ అమలు చేయాలి. మనం నిత్యం చూసినట్లు వదిలేస్తున్న చికెన్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరమైన ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇది వ్యక్తిగత ఆరోగ్యం నుంచి పర్యావరణ సమతుల్యత వరకు ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పౌల్ట్రీ, చికెన్ సెంటర్ల ఓనర్లు తమ బాధ్యతలను విస్మరించి వ్యర్థాలను సరైన మేనేజ్మెంట్ పద్ధతి పాటించకుండా సమాజం వినాశనానికి అయితే కారణమవుతున్నారంట. మరి ఇది ప్రభుత్వాలు కూడా విచ్చలవిడిగా వ్యర్థాలను పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం అనమాట. మరి ఏదైతే భారత సెంట్రల్ ఏదో పొల్యూషన్ ఉంటుందో మరి అది కూడా క్లియర్గా అయితే గైడ్లైన్ ఇస్తుంది. ఏ వ్యాపారం ఎట్లా చేసుకోవాలి, దానికి సంబంధించిన వ్యర్థాలు మరి ఎక్కడ దాన్ని చేయాలి, డంపింగ్ ఎక్కడ చేయాలి, దాని నుంచి ఎట్లా దాన్ని ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెడతా ఉంటుంది. మరి ఆ రూల్స్ని అయితే మన వాళ్ళు అయితే పట్టించరు. దాన్ని పెడచేవన పెట్టి వీళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ పడేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, దాన్ని కుక్కలు తినడం లాది, లేదంటే ఇప్పుడు చూసినా మనం గాలిలో కలుస్తాయి, నీటిలో కలవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో ఇవన్నీ కూడా మరి ప్రభుత్వాలు అయితే చూసినట్టుగా వదిలేస్తుంది. వ్యాపారులు కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జనరల్ గా మనము చికెన్ షాప్ల దగ్గరికి ఒక ఏదైతే మరి ఆ కోళ్ళ యొక్క ఏమంటారు అవి వాహనాలు వస్తూ ఉంటాయి, ఆ కోళ్ళను సప్లై చేసేటువంటి అవి వచ్చినప్పుడే ఒక రేంజ్ లో కెమికల్ వాసన వస్తుంటుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఇంకా ఇట్లాంటి వ్యర్థాల వల్ల ఇంకెన్ని వస్తుండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా సో వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్య తీసుకో. అట్లాగే ఎవరైతే నిర్వాహకులు ఉంటారో కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి వాటిని వ్యర్థాలను ఎక్కడైతే పడేవేయాలనో అక్కడనే పడవేసి పద్ధతి ప్రకారం అయితే దాన్ని ఇబ్బంది కలగకుండా అయితే చూడాలి. అధికారులు, మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళని ఒక చోట పడేయమని చెప్పి వాళ్ళకైతే ఒక చెప్పాలన్నమాట. ఎస్, ఇక వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ముందుగా ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. స్వదేశీ ఉత్పత్తులను ఆదరించాలి. దేశ ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యాపార నిర్ణయాలు, ఆహారపు అలవాట్లు ఉండాలి. స్వదేశీ జాగరణ మంచి నేతల పిలుపు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి నిజంగానే స్వదేశీ ఉత్పత్తులను అయితే ఆదరించాలని చెప్పి మోదీ గారు కూడా నిన్న పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే మరి అమెరికా కావచ్చు, అయితే మిగతా దేశాలు ఏవైతే మనం భారతీయ దేశ సంబంధించినటువంటి ఏవైతే వస్తువులపైన మరి సుంకాలు అధికంగా విధిస్తున్నటువంటి నేపథ్యంలో మనం స్వదేశీ వస్తువులను అధికంగా వాడినట్లయితే ఖచ్చితంగా మనకే ప్రయోజనం చెందుతుంది. అలాగే మన యొక్క ఏదైతే సుంకాలు వేస్తా ఉన్నారో ఆ సుంకాల భారం కూడా తగ్గించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అలాగే మన యొక్క పడిపోతున్నటువంటి రూపాయి విలువను కూడా మనం కాపాడగలుగుతాం. ఖచ్చితంగా స్వదేశీ వస్తువులనే ఎక్కువగా ప్రిఫర్ చేయండి మీరు అందరూ. దీని గురించి కూడా ప్రధాని మోదీ అయితే మరి ఒక పిలుపునైతే ఇచ్చిండు. మనం ఎంత వీలైతే అంత మన స్వదేశీ వస్తువులు అయితే కొనాలి. విదేశీ వస్తువులు ఏవైతే ఉంటాయో ఎంత దూరం పెడితే అంత మంచిది అని చెప్పేసి కూడా మరి ప్రధాని మోదీ గారు ప్రతి ప్రోడక్ట్ లో కూడా ఖచ్చితంగా స్వదేశీ వస్తువులు ఉన్నాయి, విదేశీ వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు సబ్బుల్లో చూసుకున్నట్లయితే స్వదేశీ ఉన్నాయి, విదేశీ పక్కకు పడేసేయండి, స్వదేశీ వస్తువులనే ప్రిఫర్ చేయండి. సో మనం ఎంకరేజ్ చేసుకుంటే మనకి ఏదైతే ఉంటుందో మన జీడిపి పెరుగుతుంది, మన రూపాయి వాల్యూ కూడా పెరుగుతుంది. అందుబాటులో లేవన్నట్టు ఏవి లేవు. ప్రతిది కోల్గేట్ కావచ్చు, సబ్బులు కావచ్చు, పేస్ట్ అయినా సరే ఏదైనా సరే ఖచ్చితంగా మన స్వదేశీకి సంబంధించినటువంటి వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంకో వార్త చూసినట్లయితే తాకట్టు పెట్టిన బంగారాన్ని చూపించాలి. బ్యాంకు ముందు ఖాతాదారున ధర్నా చేసినట్ట. మరి రోజుకో వివాదంతో చెన్నూరు ఎస్బీఐ బ్రాంచ్ 2 మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచ్ 2లో అవకతవకలు జరిగినట్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. ఈ క్రమంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. బ్యాంకులో ఉన్న డబ్బు కాకుండా 20 కిలోల బంగారు నాణ్యాలను బ్యాంకు క్యాషియర్ నగిరే నరేందర్ బ్యాంకులో నుంచి తీసివేసి వేరే వ్యక్తికి తాకట్టు పెట్టడం జరిగిందని విషయం తెలిసిన వెంటనే గోల్డ్ ఖాతాదారులు అయితే ముందుకు వచ్చి బ్యాంక్ ఎదుట ధర్నా అయితే దిగిరు. తమ బంగారం ఏమైందో చెప్పాలని, లోన్లు మాఫీ చేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గంటకు ఖాతాదారులు తమ ఆందోళన అయితే తీవ్రతరం చేస్తున్నారంట. మరి మంచిర్యాలలో మరి బ్రాంచ్ 2 ఎస్బీఐ బ్యాంకులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎవరైతే అందులో రవీందర్ ఉన్నాడో మరి ఆయన అయితే మరి కొన్ని బంగారం అయితే ఉంటాయి కదా, అందులో నాణ్యాలు కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ తీసుకుపోయి అయితే తాకట్లు పెడుతున్నారంట. ఇప్పుడు భయం ఏం మొదలైందంటే అక్కడ ఎవరైతే మరి తాకట్టు పెట్టిర్రో వాళ్ళ బంగారం ఉందా లేదా అని చెప్పేసి జనాలందరూ కూడా అక్కడికి వచ్చి అయితే ధర్నా చేస్తారు. మా బంగారం అయితే మాకు చూపించాలని చెప్పేసి వాళ్ళైతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. మరి ఇంత దారుణంగా ఉన్నాయి. బ్యాంకులు కూడా మరి ఇంట్లో పెట్టుకుంటే దొంగలు పడతారని బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులు కూడా దొంగల్లాగా తయారైపోయి. ఎస్బీఐ బ్యాంక్ అదే బ్యాంకు. అదే బ్యాంకు.
ఇక పేదల ఇళ్ల స్థలాలను ఆక్రమించి చేసుకున్న పట్టాను రద్దు చేయాలి. మరి సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజు మరి నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నానట. మరి మొత్తం మీద అయితే నిర్మల్ జిల్లా బైన్స మండలం హంపోలి గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఆక్రమించి చేసుకున్న అక్రమంగా పట్టాను రద్దు చేసి అదే స్థలంలో పేదలకు ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహించిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983లో వరదల కారణంగా 16/E సర్వే నెంబర్లోని మరి 5 ఎకరాల పట్టా భూమిని కొని ఎస్సీ ఎస్టీలకు నిర్మించి ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ భూమిలోని ఇళ్లను కూలగొట్టి అక్రమంగా పట్టా చేశారని తెలిపారు. అక్రమ పట్టాను రద్దు చేయాలని తహసీల్దార్ ఆర్డీఓలు పై అధికారులకు నివేదికలు పంపినా ఇప్పటికీ రద్దు కాలేదన్నారు. మరి నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఏదైతే సర్వే నెంబర్ ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5 ఎకరాల పట్టా భూమిని ఎస్సీ ఎస్టీలకు అయితే మరి ఒక గత ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరిగిందట. ఆ యొక్క ఇండ్లను కూలగొట్టి మరి మొత్తం కూడా అక్రమంగా మరి స్వాధీనం అయితే చేసుకున్నారట, కబ్జా చేసిరట. మరి ఒకసారి గులగొట్టిరు. మరి పేదవాళ్లకు ఇల్లు నిర్మించి ఇస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇంద్రమ్మ పథకాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఎన్నో ఉన్నాయి. మరి పేదవాళ్ళ కోసమే కదా మరి ఇల్లు గులగొట్టింది అన్నప్పుడు మరి వాళ్ళ ఇల్లు మొత్తం ఆ స్థలాన్ని కూడా ఫ్లాట్లుగా డివైడ్ చేసి మరి ఒక పేదవాళ్ళకి ఇస్తే అట్లనే హ్యాపీ అవుతుండే కదా. మొత్తం మీద అయితే అధికారులు అయితే ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్. ఇంకా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. తెలంగాణ గౌడ సంఘ నేతల డిమాండ్. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో రాజ్యాధికారం సాధించాలి. ముదోల్లో సర్వాయి పాపన్న గౌడ జయంతి వేడుకలు అయితే నిర్వహించారు. మరి నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు అయితే ఘనంగా అయితే నిర్వహించారు. మరి ఈ సందర్భంగా ఏదైతే జనగామ జిల్లా ఉంటుందో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ ప్రాంతంలో అయితే మరి సర్దార్ సర్వాయి పాపన్న అయితే జన్మించారు. మరి ఆ జిల్లాకు కూడా ఆ పేరైతే పెట్టాలని చెప్పేసి మరి దానికి సంబంధించిన నాయకులు గౌడ సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యూరియాను సకాలంలో అందించాలి. వాంకిడి సహకార సొసైటీ ఎదుట రైతులు అయితే ధర్నా చేస్తున్నారంట. మరి పొలం పనులు వదిలేసి క్యూ లైన్లో నిలబడుతున్నారని ఆవేదన. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగించాలని అయితే డిమాండ్ చేస్తున్న వార్త మనం చూడవచ్చు. వర్ష హత్యలతో అడలెత్తున్న నిజామాబాద్ అట. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో ముగ్గురి హత్య. ఒకవైపు ఆర్థిక లావాదేవీలు, మరోవైపు అక్రమ సంబంధ హత్యలు. మరి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఈ నెల 21న సీసీ కెమెరాలు రికార్డ్ అయిన మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. ఇక మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన పోతు నరేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసి ఆర్మూర్ కెనాల్ డ్రైనేజీలో పడేసి పరారయ్యారు. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలను మృతుడి తరపు బంధువులు పోలీసులు గుర్తించగా నిందితులను కామారెడ్డి సమీపాన కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కిడ్నాప్ చేసిన నరేందర్ను చంపేసి గోనె సంచిలో మూటగట్టి ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ దగ్గర పడేసినట్లు చెప్పడంతో సోమవారం పోలీసులు మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. మరి ఇవాళ రేపు మనుషులు అంటే ఆట బొమ్మలు అయిపోయారు మొత్తం మీద. ఏంది అది చికెనా, మటనా, లేకపోతే ఏమంటారు మేకల, కోళ్ళ ఇష్టం తీరుగా మరి కోసేసి గోనె సంచిలో మూటగట్టి వాడేస్తా ఉన్నారు. ఇట్లాంటి జరుగుతాను ఇవాళ రేపు. ఎంత దారుణం అంటే నిన్న మేడిపల్లిలో వాళ్ళ భార్యను, గర్భవతిగా ఉన్న భార్యను ముక్కలు నరికి మూసిలో పడేసి ఎంత అట్లా అసలు ఎట్లా వస్తుంది ఏంటి ఈ ఆలోచనలు అసలు? అదే చెప్తున్నా, కోళ్ళను మేకలను కోసినట్టే కోస్తారు మొత్తం. ఇక కామారెడ్డి కలెక్టర్ను ముట్టడించిన ఆశా వర్గాల్లో అధికారులు తమనే టార్గెట్ చేస్తున్నారని ఆవేదన. బంధువులు చనిపోతే సెల్ఫీ ఫోటో అడుగుతున్నారని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని ఆశా వర్గాలు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. బంధువులు చనిపోయారని అధికారులు సెలవు అడిగితే చావులో శవంతో ఫోటో పంపాలని అయితే అడుగుతుంది. ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళకు సెలవు కావాలని అడిగితే ఒకవేళ ఎవరైనా ఇంట్లో చనిపోతే సెల్ఫీ ఫోటో పెట్టాలంట వాళ్ళకు. అంటే ఇది ఇక ఏమనాలి ఇక దీన్ని? అదే సెల్ఫీ ఫోటో పెడితే వాళ్ళు నమ్ముతారంట. ఒకవేళ వాళ్ళు ఇంటినే చచ్చిపోతే మరి వాళ్ళు కూడా మీ పై అధికారులకు అట్లనే అడిగితే అట్లనే పెడతారా? మీరు అట్లనే పెడతారా? ఏమో ఇక మీకే తెలియాలా. ఇక రైతులు అధైర్యపడవద్దు, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందట. ఇక వర్షానికి దెబ్బతిన్న పంటను పరిశీలించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మరి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదల చేయడంతో నియోజకవర్గంలోని కాజాపూర్, మూసపేట, సాలూర మండలంలో దాదాపు 250 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడిందట. మరి ఒక ఏదైతే పంట దెబ్బతిన్నదో మరి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అయితే పర్యవేక్షించి మరి ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఉంటున్నారా. మరి బోధన్లోనే కాదు మరి పలు జిల్లాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వర్షాల వల్ల, వరదల వల్ల చేతికొచ్చినటువంటి పంట నోటికి రాకుండా పోయింది నిజంగా. ఇక కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన విజయభారతి. ఆలూరు నుంచి హైదరాబాద్కు 300కు పైగా వాహనాలతో ర్యాలీ. విజయభారతి చరిత్రతో బీఆర్ఎస్లో మరింత పెరిగిన క్యాడర్ అంట. మరి బీజేపీకి సంబంధించిన బీఆర్ఎస్లో అయితే ఆలూరు గంగారెడ్డి కూతురు విజయభారతి అయితే అధికార పార్టీ అది ఏదైతే ఉంటుందో మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాని సందర్భంగా కూడా మరి 300 పైగా వాహనాలతో ర్యాలీ తీసుకుంటూ హైదరాబాద్కు వచ్చి అయితే చేరారంట పార్టీలో.
ఇక పవర్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఆర్మూర్ డిఈ అంట. మరి బాల్కొండ మండలం కేంద్రంలోని 33/11 kV సబ్స్టేషన్ నూతన పవర్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఏర్పాటు చేసినట్ట. మరి దాన్ని ఓపెన్ చేసినట్లుగా మనకైతే వార్త కనిపిస్తా ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలమైందట. ఇక రుణమాఫీ హామీలు నెరవేర్చాలని బీజేపీ ధర్నా అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ తదితర హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు మండల అధ్యక్షుడు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సోమవారం ధర్నా చేపట్టారట. మరి రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో మరి ప్రభుత్వం అయితే తీవ్రంగా విఫలమైందంటూ మరి బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్ ది జనహిత యాత్ర కాదు, ప్రజా ఘోష యాత్ర. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు అయితే చెప్తా ఉన్నారు. మరి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని జనహిత యాత్రలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలుపై బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు అయితే తీవ్రంగా మండిపడ్డారు. ఇక సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యాత్ర అంటే నిర్విరామంగా జరుగుతూనే ఉండాలని, ఊర్లో చేసేదాన్ని ఎన్నికల ర్యాలీ అంటారని చెప్పేసి మీనాక్షి నటరాజన్ను రప్పించడం డ్రామా అంటూ మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తా ఉన్న వార్త మనం చూడొచ్చు. ఇక అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు. 8 ద్విచక్ర వాహనాలు అయితే మరి స్వాధీనం చేసుకున్నారంట. మరి జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో హైదరాబాద్ నుంచి అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగను అదుపులోకి తీసుకొని 8 వాహనాలు అయితే ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారంట. మరి బండ్లు కూడా జాగ్రత్త ఎక్కడెక్కడ పెట్టుకునే వాళ్ళు. ఇక రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయాలి, తహసీల్దార్ కార్యాలయంలో డీలర్ల వినతి అట. మరి తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కమిషన్ విడుదల చేయాలని సోమవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల రేషన్ డీలర్లు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారట. మరి డీలర్లు 2025 ఏప్రిల్ మే నెల వరకు బియ్యం పంపిణీ చేయడం జరిగిందని, ఆ తర్వాత 2025 జూన్ జూలై ఆగస్టు 3 నెలల బియ్యం ప్రజలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదేశాల అనుసారంగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అత్యంత పారదర్శకంగా పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వం గత 6 నెలలుగా రేషన్ డీలర్లకు రావాల్సిన కమిషన్ విడుదల చేయడం లేదని, ఏ నెల కమిషన్ను అదే నెలలోనే డీలర్ల ఖాతాలో జమ చేయాలని కోరారు. ఇక డీలర్ కమిషన్ సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు గోకల నర్సయ్య, ఉపాధ్యక్షుడు దోస నర్సయ్య, కార్యదర్శి టి సుగుణ, కోశాధికారి గుట్టు మల్లయ్య, మండల రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఒక రేషన్ డీలర్లకు కూడా వచ్చేటువంటి కమిషన్ దాదాపు 6 నెలల నుంచి కూడా మరి ప్రభుత్వం అయితే ఆపేస్తూ ఉందట. మరి ఖచ్చితంగా రేషన్ డీలర్లు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మార్నింగ్ నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clock 8 o'clock నుంచి మొదలు పెడితే కూడా మరి ఈవినింగ్ నైట్ వరకు కూడా రాత్రి 10 గంటల వరకు కూడా మరి రేషన్లు ఇస్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు కూడా కమిషన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా చేసేసారు కాబట్టి మరి వాళ్ళు బతికేది కూడా మరి కమిషన్ల మీద కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఏ నెలకు ఆ నెల కమిషన్లు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే మరి జమ చేయాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇక దుమారం రేపుతున్న పిసిసి అధ్యక్షుడి వ్యాఖ్యలు. బగ్గుమన్న కరీంనగర్ బీజేపీ శ్రేణులంట. మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మ దహనం చేసిరంట. మరి బీజేపీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పై పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ నేతలు అయితే బగ్గుమన్నారంట. మరి ఏవైతే మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకైతే మరి హట్ అయిన మళ్ళీ బీజేపీ శ్రేణులు అయితే మరి అక్కడ దిష్టిబొమ్మ కూడా దహనం చేసిరంట. మరి కరీంనగర్లో వినాయక చవితి భద్రతా సమావేశం, అగ్ని ప్రమాదాలు, క్రౌడ్ మేనేజ్మెంట్, సీసీటీవీ ఏర్పాటు అయితే. సో ఏదైతే మరి జిల్లాలో వినాయక మండపాలు అయితే ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించి కూడా ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా నిర్వహించాలనే గురించి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే వినాయక మండపాల ఏర్పాటుకు జాగ్రత్తలు తీసుకోవాలని మరి హత్నూరా పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారట. అలాగే హాజరైన జిన్నారం సిఐ నయీముద్దీన్, మరి జిన్నారం సిఐ నయీముద్దీన్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకైతే వినాయక చవితి మండపాల గురించి అయితే కొంత అవగాహన కల్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక వన మహోత్సవం 100% పూర్తి చేయాలి. ఈకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల ప్రోత్సాహం, స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే పర్యావరణ పరిరక్షణ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక రాజీ మార్గమే రాజమార్గం, నారాయణఖేడ్ సివిల్ జడ్జి. రాజీ మార్గమే రాజమార్గం అని నారాయణఖేడ్ సివిల్ జడ్జి మంతని శ్రీధర్ విలేకరుల సమావేశంలో అన్నారు. ఇక సోమవారం నారాయణఖేడ్ కోర్టులో మాట్లాడుతూ సెప్టెంబర్ 13వ జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని అయితే కోరుకున్నారంట. మరి రాజీ మార్గమే రాజమార్గం అంట. అంటే కాంప్రమైజింగ్ అయితే మరి కేసులు అయితే జల్దీ అయిపోతాయి అని చెప్పేసి మనకైతే జడ్జి గారు అయితే చెప్తున్న వార్త చూడవచ్చు. ఇక యూరియా కూపన్ల కోసం రైతుల పడిగాపులు. మరి జగదేవ్పూర్ మండలం కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం ఉదయం 8 గంటల నుంచి యూరియా కూపన్ల కోసం రైతులు బారులు తీరారు. తమ వ్యవసాయ పనులను వదిలి గంటల తరబడి షాపుల వద్ద క్యూలో ఉండాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలని వారు కోరారు. నిజంగా
రైతుల గోస అరిగోస అని చెప్పొచ్చు. నిన్న ఈవినింగ్ కూడా నేను వెళ్తుంటే మా ఊర్లో కూడా మరి దాదాపు చాలా మంది రైతులు ఆల్రెడీ ఆ యొక్క రైతు సేవా కేంద్రం అని చెప్పి యూరియాకి సంబంధించిన కేంద్రాలు ఉంటాయి కదా, అది బందే ఉన్నాయి. అయినా కూడా ఎప్పుడు తెరుస్తారా, మరి తెరిస్తే మనం ముందుంటాం కదా అని చెప్పేసి అయితే చాలా మంది రైతులు అయితే క్యూలో నిలబడ్డారు. కొంతమంది అయితే చెప్పులు లైన్లు పెట్టుకుని అక్కడ కూర్చున్నారు. వాళ్ళని చూస్తే నాకే చాలా చాలా బాధ అనిపించింది. మొత్తం మీద అయితే రైతులైతే మరి యూరియా కూపన్ల కోసం ఇక్కడ కూడా పడిగాపులు కాస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. మరి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మరి మిగతా ఏ పథకాలు ఉన్నా ఏవి ఉన్నా అమలు చేసేటువంటి ఏమున్నా పక్కన పెట్టినా సరే కానీ ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి యూరియాని మాత్రం సమృద్ధిగా అందజేయాలనేది కోరుకుందాం. ఇక గుంతలమయంగా పంచాయతీ రాజ్ రోడ్డు భారీ వాహనాలతో మట్టి అక్రమ రవాణా, అనుమతులు లేని వెంచర్కు తరలింపు, పంచాయతీ అనుమతులు లేకుండా పనులు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం, మట్టి దందా నడుపుతున్న లారీ ఓనర్స్ అంట. మరి సంగారెడ్డి జిల్లా మునపల్లి మండలం హైదలాపూర్ సమీపంలో అనుమతి లేకుండా వెంచర్ నిర్మించారు. ఆ వెంచర్లో రోడ్ల నిర్మాణం కోసం పెద్ద గోపులారం, కొంకోల్, లింగంపల్లి పరిసర ప్రాంతాల ప్రభుత్వ భూములలో మైనింగ్ అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయంట. మరి చూడొచ్చు, రోడ్లు అయితే గుంతలమయంగా జరుగుతున్నాయి. మరి అనుమతులు లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా, మరి ఎవరు అనుమతులు లేకుండా అయితే అక్రమంగా మట్టి అయితే తరలిస్తున్నారంట లారీకి సంబంధించిన ఓనర్స్. మరి ప్రభుత్వాలు చూసినట్టు వదిలిపెడుతున్నారు. గుంత అవుతుందా ఇంకోటి గుంతలు పడి చచ్చిపోతాడా ఆయనకి సంబంధం లేదు. వాడైతే అక్రమంగా మట్టి తోడుకొని పోవాలి అంతే. ఇక జోరుగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణాలు అవుతున్నాయంట. మరి తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు నిధులు విడుదల నిర్మాణ ప్రక్రియ అయితే జోరుగా అయితే కొనసాగుతుంది అన్నట్లుగా మనకు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక సిమెంట్ ట్యాంకర్లతో ప్రమాదం అట. మరి రంగారెడ్డి జిల్లా చెవెల నియోజకవర్గంలోని సోమవారం సిమెంట్ ట్యాంకర్లతోనే 2 ప్రమాదాలు జరిగాయి. సోమవారం సాయంత్రం చెవెలలో సిమెంట్ ట్యాంకర్తో 2 ప్రాణాలు గాలిలో కలిసిపోగా అది మరువని కొన్ని గంటల వ్యవధిలోనే మొయినాబాద్ మండలం షాపూర్ గేట్ వద్ద ముందుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెంటనే ఉన్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యారు. మరి రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు వెంటనే 108కు సమాచారం అందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ అయి ప్రమాదం జరిగిందని లారీ నుండి కిందికి దిగుతూ చెప్పుకుంటూ డ్రైవర్ పారిపోయాడని స్థానికులు అంటారట. బ్రేక్ ఎట్లా ఫెయిల్ అవుతుంది? బ్రేక్ చూసుకుంటే అంత పెద్ద సిమెంట్ లారీ నడిపిస్తున్నాడా? మరి ఏం చేస్తున్నావు ఎట్లా? మరి ఇట్లాంటి వాళ్ళకైతే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇష్టారీత్న ఏదో పెద్ద వెహికల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టారీత్న నడపడంతో నీ పక్కకు వీడు రాంగ్ పోయినా వీడు రైట్కి వచ్చినా వచ్చేటువంటి ఏదైతే వెహికల్స్ ఉంటాయో అవి వాళ్ళు చనిపోతా ఉన్నారు. చాలా అన్యాయం అయిపోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళపైన కూడా మరి చర్యలు తీసుకోవాలి. ఇక సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు విఠల్ భాయ్ పటేల్. ఆయన 1925లో భారతదేశం సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన ప్రథమ పౌరుడు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, గడ్డ స్పీకర్. ఢిల్లీ అసెంబ్లీలో జరుగుతున్న 2 రోజుల ఆల్ ఇండియా స్పీకర్ కాన్ఫరెన్స్లో మాట్లాడిందని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఆర్య వైశ్యులను ప్రోత్సహించడమే జీవీబీఎల్ లక్ష్యం. ఇక జీవీబీఎల్ సిఇఓ రాజశేఖర్ మంచి అయితే చెప్తా ఉన్నారు. మరి మేడ్చల్ పట్టణంలో గ్రేటర్ ఆర్యవైశ్య బిజినెస్ లీడర్ సమావేశాన్ని జీవీబీఎల్ బ్రాండ్ అంబాసిడర్ వైశ్యరత్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో హోటల్లో అయితే నిర్వహించారంట. మరి దానికి సంబంధించిన వార్త ఇది. స్థానిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. మరి దారూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల నిరసన ర్యాలీ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దారూర్ మండలం ప్రజా సమస్యలపై బీజేపీ మండల అధ్యక్షులు మరి రాజు నాయక్ అధ్యక్షతన బీజేపీ నాయకులంతా కలిసి సోమవారం మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారట. అనంతరం స్థానిక ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారట. మొత్తం మీదైతే స్థానిక ప్రజా సమస్యలను అయితే మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే మరి బీజేపీ నాయకులు తరూర్ మండల కేంద్రంలో అయితే నిరసన ర్యాలీ చేపట్టినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదం. టస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోనె హనుమంత్ రెడ్డి జీనియస్ గ్రామర్ స్కూల్లో అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలని చెప్పేసి మనకు ఒక వార్త. నిజంగా మరి శారీరక మానసిక దృఢత్వానికి క్రీడలు అయితే ఖచ్చితంగా అవసరం. ఇక ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి ఏబీవీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారంట. మరి స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్న అవి ఫీజు రిమెంబర్స్ కూడా వెంటనే విడుదల చేయాలని కూడా ఇక్కడ విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే గౌడ వ్యతిరేక జీవోను రద్దు చేయాలి. కల్లు గీత సొసైటీలకు వైన్స్ బార్ల కేటాయింపులో 25% రిజర్వేషన్లు అమలు చేయాలి. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి. తెలంగాణ గౌడ కల్లుగీత సమన్వయ సంఘాల కమిటీ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మొత్తం మీద జీవో 93ను వెంటనే రద్దు చేయాలని, మూతపడ్డ కళ్ళు దుకాణాలను తెరిపించాలని డిమాండ్ చేస్తూ కల్లుగీత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ గౌడ కల్లుగీత సమన్వయ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో 93ను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, గౌడ కల్లుగీత సమన్వయ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఆయిలి వెంకన్న గౌడ్లతో కలిసి పలువురు నిరసనలో పాల్గొని అంబేద్కర్ సాక్షిగా జీవో కాపీలను చించి వేశారట. మరి మొత్తం మీద అయితే మరి గౌడన్నలు మరి ఒక జీవో 93 అయితే మరి చించి వేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద కళ్ళు గీత సొసైటీలకు అయితే వైన్స్ బార్ల కేటాయింపులో 20% అయితే మరి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పి రిజర్వేషన్లు అమలు చేయాలని మరి జనగామ జిల్లాలకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి మరి తెలంగాణ గౌడ కళ్ళు గీత సమన్వయ సంఘాల కమిటీ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ తహసీల్దార్ రాములు హాజరైన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పలు రాజకీయ నేతలతో కలిసి మట్టి ప్రతిమలు అయితే పంపిణీ చేసిరంట. మరి దానికి సంబంధించింది ఇదిగా. ఇక రామంతపూర్ ఘటనలో గాయపడ్డ వారిని ఆదుకోవాలి, ₹1 కోటి నగదుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కోరిన ఉప్పల్ ఎమ్మెల్యే అంట. మరి రామంతపూర్లో కరెంటు షాక్ ఘటనలో 6 మృతి చెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే ఎమ్మెల్యే కలిసి కోరడం అయితే జరిగిందంట. మరి ఇక గౌతమ్ నగర్ పార్కు స్థలాన్ని రక్షించండి అంటూ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక చందానగర్లోని గౌతమ్ నగర్ పార్క్ 1 స్థలాన్ని కాపాడాలని, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాన్ని తొలగించాలని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో చందానగర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శశిరేఖను కలిసి వినతి పత్రం సమర్పించారు. కాలనీలో పార్క్ అభివృద్ధి చేసి మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యం కాపాడినట్లు అవుతుందని చెప్పారు. మరి గౌతమ్ నగర్ కాలనీలో సర్వే నంబర్ 38 నుంచి 41 వరకు ఉన్న లేఅవుట్లో మరి 2 పార్కుల స్థలాలు ఉన్నాయి. ఇందులో పార్క్ 2 న్యాయస్థానాన్ని ఆశ్రయించి రక్షించుకున్నాం. ప్రస్తుతం ప్రజా అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేశారు. పార్కు స్థలాలలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్న ఉన్నతాధికారులను వాటిని పట్టించుకోకుండా ఏకపక్షంగా పార్క్ 1లో నిర్మాణాలు చేపట్టారు. దీంతో కాలనీలో ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్క్ కాంక్రీట్ నిర్మాణంతో నిరుపయోగంగా మారింది. గతంలో ప్రజావాణిలో పార్క్పై ఫిర్యాదు చేసిన నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి పార్క్ 2 అయితే కాపాడుకుంటా మరి పార్క్ 1లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా మరి పార్క్ అనేది ఒక స్థానికులకు ఉపయోగపడాలని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ పార్క్ కూడా కబ్జా అయిపోతా ఉందంట. మరి ఖచ్చితంగా పార్క్ 1 కూడా మరి కబ్జాదారుల నుండి కూడా కాపాడాలని అని చెప్పి అయితే కోరుకుందాం. రేషన్ డీలర్ల పెండింగ్ కమిషన్లు అయితే చెల్లించాలి. 5 నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమిషన్ తక్షణమే చెల్లించాలని రేషన్ షాప్ డీలర్లు అయితే డిమాండ్ చేస్తున్నారంట. ఇక ఎల్లమ్మ మండలంలో వీధి కుక్కల శైర విహారం, వామ్మో శునకాలు కానరాని అధికారులు, పాదచారులపై వరుస దాడులు, నిద్రమత్తులో సంబంధిత అధికారులు. సో ఇలాంటి ఏవైతే కుక్కలు ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, మరి జంతు ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళైతే తీసుకెళ్లాల్సిందిగా మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మీరు వాటి గురించి చాలా బాధపడుతున్నారు కాబట్టి ఒక మనిషి ఒక 10, మనిషి ఒక 5 దత్తత తీసుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే అవి మీకు పెట్ డాగ్స్ అయిపోతాయి. స్ట్రీట్ డాగ్స్ అవ్వవు. ఇంకా స్ట్రీట్ డాగ్ తీసుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకో, అవి పెట్ డాగ్స్ అయితే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు డాగ్ లవర్స్, యానిమల్ లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ పని చేయరు. మనిషి 5 కుక్కలు తీసుకొని మీ ఇంట్లో ఆదుకుంటే ఖతం అయిపోతుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పాలమూరు ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థుల ర్యాలీ అట. మరి మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కల్వకుర్తి పట్టణానికి చెందిన మిలీనియం పాఠశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరిగి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారట. మరి యొక్క విద్యార్థులు చెప్పినట్టుగా మరి ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకుందాం, మరి మట్టి విగ్రహాలనే మనం పూజిద్దాం. ఇక ముస్తాబవుతున్న గణపతి మండపాలు రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం. మండపాలకు చేరుకున్న బొజ్జ గణపయ్యలంట. మరి రేపే వినాయక చవితి రేపే స్టార్ట్ అవుతుంది కాబట్టి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి ఎక్కడ కూడా మరి మండపాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. మరి మండపాలు కావచ్చు, మరి వినాయక విగ్రహాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా మొత్తం కోలాహలంగా సందడిగా అయితే మారిపోయింది రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా. ఇక దానికి సంబంధించిన వార్త ఇది. ఇక అసైన్డ్ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలి, బీజేపీ నాయకుల డిమాండ్ అట. ఇక కృష్ణా మండలం నది పరివాహక ప్రాంతంలోని మురిహరిదొడ్డి, గురజాల గ్రామాలలో 1988లో ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో గతంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. మండలంలోని గురజాల గ్రామంలో సర్వే నెంబర్ 24, మురారిదొడ్డి గ్రామంలో సర్వే నెంబర్ 169లో గల ప్రభుత్వ భూమిని 1987లో అప్పటి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై డబ్బు పరపతి ఉపయోగించుకొని ఉమ్మడి ఆంధ్రకు చెందిన మండవ లక్ష్మీనారాయణ అనే మాజీ ఐజీ రెవెన్యూ అధికారులను ప్రలోభపెట్టి రికార్డులను తారుమారు చేశారని స్థానికులు ఆరోపించారట. మరి మొత్తం మీదనైతే అసైన్డ్ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఎరువుల సమస్య పరిష్కరించాలి, రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. ఎరువు కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే యూరియా ఇతర ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లింగాల కనుపురం బీజేపీ అధ్యక్షుడు గువ్వని నవీన్ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ను అయితే కోరి వినతి పత్రం అయితే అందజేసిరంట అక్కడ. ఇక కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం రోజు రోజుకైతే పెరుగుతుంది. మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో అచ్చంపేట మండలం గున్పాల్పల్లి గ్రామానికి చెందిన 20 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అయితే చేరినంట. మరి ఇక నల్గొండ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలి, అధికారులకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేసిందట.
మరి ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని మరి జిల్లా కలెక్టర్ రీలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయం నుండి సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మరి సమస్యల పరిష్కారం నిమిత్తం జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఫిర్యాదులను సమర్పిస్తారని, అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే అందుకు గల కారణాలను ఫిర్యాదుదారులకు తెలియజేయాలని చెప్పారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం వల్ల ఫిర్యాదుదారులకు మేలు జరుగుతుందన్నారు. మరి యొక్క ప్రజావాణి కార్యక్రమం అంటే ఏంటి, మరి ప్రజల యొక్క సమస్యలను అయితే మరి సమర్పిస్తారు. మరి ఖచ్చితంగా కొంతమంది అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా మరి ఇలా త్రిపాఠి గారు కూడా మరి అధికారులకు ఖచ్చితంగా సూచనలు జారీ చేస్తూ ఉన్నారు. మరి ప్రజల యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా క్లియర్గా చెప్పాలని చెప్పి. ఇక కేజీబీవీ భవనానికి వీడని గ్రహణం అంట. మరి అరకొర వసతులతో చదువులు 173 మంది విద్యార్థులకు 3 టాయిలెట్స్, నిర్మాణం పూర్తయిన తరలింపులో అలసత్వం. ఇక అవస్థలు పడుతున్న పిల్లలంట. మరి నిర్మాణం పూర్తయినాక కూడా అక్కడికి తరలించడానికి మరి వీళ్ళకి ఏమవుతుంది, డైరెక్ట్ పంపించవచ్చు కదా. 173 మందికి 3 టాయిలెట్స్ అంట. ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉండదు. మరి ఇక పంచుకోవాలన్నమాట. 50 మందికి ఒకటి, 50 మందికి ఒకటి, 50 మందికి ఒకటి అయినా కూడా ఇంకో 13 మంది మిగులుతారు కదా. అట్లా ఉన్నాయి మనకు సాంఘిక సంక్షేమ పాఠశాలలు రెడీగా ఉన్నప్పటికీ కూడా తరలించడానికి ఏం బాధ అవుతుందో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఇక నేరేడుచెర్లలో మండల స్థాయి TLM మేళా అంట. మరి సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల PM శ్రీ ఉన్నత పాఠశాలలో సోమవారం మండల స్థాయి TML మేళాను తహసీల్దార్ సైదులు, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, మండల విద్యార్థి సత్యనారాయణ రెడ్డి అయితే ప్రారంభించారంట. ఇక రైతులను ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల ధ్వజం, యూరియా కోసం రాస్తారోకో. రైతన్నలకు యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పెద్ద అడిచర్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వల్లపురెడ్డి అన్నారు. సోమవారం పెద్ద అడిచర్ల మండల కేంద్రం అంగడ్పేట ఎక్స్ రోడ్లో కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై 300 మంది రైతులు కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, మరి రైతులకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కావాల్సినంత యూరియా అందించాలని గుర్తు చేశారు. అర్హులైన రైతులకు రైతు బంధు ఇవ్వలేదని, రుణమాఫీ కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకునే నాయకులు రైతు కళ్ళల్లో కన్నీరు తెచ్చే విధంగా పాలిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులట మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో కొంత నిజంగా ప్రభుత్వానికైతే కొంత నెగిటివ్ నేమ్ అయితే వస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి యూరియా కొరత ఎట్లా ఏర్పడుతుందో అర్థమైతలేదు. కానీ మరి యూరియాకు సంబంధించినటువంటి వార్తలు అనునిత్యం మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక రైతులకైతే అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా యూరియాను ఏమంటారు రైతులకు చాలా సకాలంలో అందజేశారని చెప్పేసి అయితే ఇక్కడ రైతుల యొక్క సమస్యలను గుర్తు చేస్తూ మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక మోత్కూర్ వసూలు రాజాలపై RDO సీరియస్, రంగంలోకి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, శనార్థి తెలంగాణ ఎఫెక్ట్. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహసీల్దార్ ఆఫీసులో వసూలు రాజాలని శీర్షికన సోమవారం శనార్థి తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించారు. తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు లంచాలు వసూళ్ల దందాపై భువనగిరి RDO కృష్ణారెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టాడు. బాధితులను కలిసి నిజాలు తెలుసుకుని వారి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా RDO కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల నుండి సర్టిఫికెట్ల కోసం పైసలు డిమాండ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. మరి ఏదైతే మోత్కూరు తహసీల్దార్ ఆఫీసులో మరి వసూలు రాజా అనే పేరుతో శీర్షిక అయితే నిన్న విడుదలైంది. మరి దానికి స్పందించిన RDO మరి అక్కడికైతే వెళ్ళి మరి అంతా పర్యవేక్షించి ఎవరైతే మరి ఇట్లా ఆరోపణలు వస్తున్న వారిపైన అయితే సీరియస్ అయ్యారు. మరి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లు ఉచితంగా ఇవ్వాలి, కానీ డబ్బులు లంచాలు ఇలాంటివి తీసుకోవద్దని కూడా అక్కడ గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయాలి, తహసీల్దార్కు వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి రేషన్ డీలర్లకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న కమిషన్లను అయితే తక్షణమే విడుదల చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి అయితే వినతి పత్రం అందజేసిరంట. ఇంకా ప్రజా సంక్షేమమే నా అజెండా మరి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అంటా ఉన్నారు. ఇక ఊరూరా పండుగల పనుల జాతర రఘునాథపల్లిలో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అన్నట. ఇక నా ఎజెండా నియోజకవర్గ అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం మాత్రమేనని మరి మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలం గబ్బేటలో 20 లక్షల రూపాయల SCP నిధులతో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే 10 లక్షల EGS నిధులతో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, మరి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారట. కంచనపల్లిలో 25 లక్షలతో CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారట. 20 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారట.
ఎల్లారెడ్డిగూడెంలో 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనట. రఘునాథపల్లిలో 20 లక్షలతో సీసీ రోడ్ల మొత్తం మీద అయితే 4 కోట్ల రూపాయలతో అయితే రఘునాథపల్లిలో అయితే ఆ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపనలు జరిగాయి అన్నట్టుగా ఈ యొక్క వార్త మనం చూస్తున్నాం. మరి మొత్తం మీద అయితే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు అయితే ఊరూరా పండుగల పనుల జాతర జరుగుతుందంటూ మరి యొక్క శంకుస్థాపనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రజావాణిలో ప్రజల నుంచి వస్తున్న ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఇక అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమట. ఇక బస్ సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సు సర్వీసును వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారథితో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మరి వయా ఊకల్ హవేలీ కోనెమాకుల ధర్మారం జాన్పీర్ వరంగల్ బస్టాండ్ మీదుగా వెళ్తుందని అన్నారు. మొత్తం మీద అయితే కాకతీయ మెగా టైల్స్ పార్క్ నుండి అయితే వరంగల్ బస్టాండ్ వరకు అయితే ఆర్టీసీ బస్సును అయితే మరి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ సత్యసారథితో కలిసి మరి ప్రారంభించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక చర్యలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి. జాతీయ రహదారిపై జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో పాల్గొన్న బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం నేతలు నాయకులు అని చెప్పేసి మనకు వార్త. మరి చర్యలు ఏదైతే ఉందో మన దాని అయితే రెవెన్యూ డివిజన్ గా మరి ప్రకటించాలని చెప్పేసి చాలా ఈ రోజుల నుంచి పెద్ద ఎత్తున అయితే డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా మనకు వార్త అయితే కనిపిస్తూ ఉంది. ఇక మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు అయితే చెప్తా ఉన్నారు. మరి మట్టి గణపతులు ఏవైతే ఉంటాయో వాటిని అయితే పూజించితే మరి పర్యావరణానికి కూడా మంచి జరుగుతుందని చెప్పేసి మరి కలెక్టర్ రాహుల్ శర్మ గారు అయితే చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఆ గట్టునుంటావా రాజా ఈ గట్టుకొస్తావా అని ఒక వార్త చూస్తున్నాం. అయితే భద్రాచలం ఎమ్మెల్యే పయనం ఎటు కాంగ్రెస్ నేతలను పక్కకు పెట్టడంతో వర్గ విభేదాలు పెరిగిన దోపిడీ కనిపించిన అభివృద్ధి. మరి భద్రాచల శ్రీ సీతారామస్వామి గడ్డపై రాజకీయం ఊసరవెల్లి రంగులు మార్చుతుంది. గత 3 సంవత్సరాలుగా ధనబలం కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గూటికి చేరిన తెల్లందొర రాజకీయ జీవితం పూటకో రంగు మార్చడంతో నమ్మి ఓటు వేసి గెలిపించిన ప్రజల జీవితాలు అంధకారంలోకి పోతున్నాయని ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2022 వరకు బీఆర్ఎస్ కొనసాగిన తెల్లం 2023లో పొంగులేటి గూటికి చేరారు. అధికారం కోసం ఆరాటపడిన తెల్లం వెంకట్రావు ద్వారా ఖమ్మం సభ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తెల్లం ద్వారా టికెట్ ఆశించడంతో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నిరాకరించి సీనియర్ నేత పొదం వీరయ్యకు బీఫామ్ ఇచ్చింది. దాంతో అధికారం కోసం ఆరాటపడే తెల్లం ద్వారా మరోసారి కల్వకుంట్ల కుటుంబాన్ని కలిసి సంప్రదింపులు జరిపారు. దాంతో తెల్లందొరకు బీఫామ్ ఇచ్చింది. మరి బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ తాత మధు గులాబీ పార్టీని గెలిపించేందుకు కీలక పాత్ర పోషించింది. మొత్తం మీద అయితే ఇక బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఒక వార్త అనమాట. మరి ఇది కామనే, ఎందుకంటే మరి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు మరి మంత్రులు మినిస్టర్ వీళ్ళే పోతా ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయాలలో కామన్ అయిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు మారుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరి గూడెం మైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా. సో ఇక్కడ పార్టీ వారే వాళ్ళకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒక పార్టీ మీద ఎన్నుకున్నప్పుడు మీరు ఆ పార్టీని చూసి ఆ పార్టీ సింబల్ని చూసి ఎన్నుకున్నప్పుడు మీరు వాళ్ళ ప్రజల తీర్పును కాదని మీరు వేరే పార్టీలకు ఎట్లా పోతారు? అసలు ప్రజలను అడగాలి కదా, మరి పోవాలన్నా పోతాను, లేదంటే రాజీనామా చేసిపోవాలి. అంతేగాని ప్రజలు ఇచ్చిన తీర్పును కాదని మీరు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎట్లా నడుచుకుంటారు? సో అట్లా ఉంది పరిస్థితి. మరి పార్టీకి అన్యాయం చేసినట్టే కదా. అంతే కదా, ప్రజల తీర్పును ఏదైతే ఉందో దానికి అది చేసినట్టు. ఇక రేషన్ డీలర్లకు కమిషన్ చెల్లించాలి, డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అయితే అందజేసిరంట. మరి మొత్తానికైతే ఈ రేషన్ డీలర్కి సంబంధించి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ వార్తలు వేసే వస్తున్నాయి. తక్షణమే వాళ్ళ ఏవైతే కమిషన్లు ఉంటాయో వాటికి చెల్లిస్తే మరి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా. ఇక రాజీవ్ స్వగృహ ప్లాట్లు వేలమట. మరి రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ లో ఫ్లాట్ కు ఆసక్తి గల ఉద్యోగులు ఆగస్టు 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి సూచించారు. జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ రాజీవ్ గృహ స్వగృహ సిఈ భాస్కర్ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ పై సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారట. మొత్తం మీద అయితే రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ లో ఫ్లాట్ కు ఆసక్తి గల ఉద్యోగులు అయితే మరి ఆగస్టు 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి అయితే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చట. మరి కలెక్టర్ అనుదీప్ గారు అయితే చెప్తా ఉన్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి. ఇక టీడీపీ రాష్ట్ర నాయకుడు చేకూరి శేఖర్ బాబు అయితే చెప్తా ఉన్నారు. మరి యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుండా బాధ్యతారహితంగా వదులుకుంటున్నారని కానీ రైతుల మొర ఆలకించడం లేదని టీడీపీ రాష్ట్ర నాయకుడు చేకూరి శేఖర్ బాబు అయితే మండిపడ్డారంట. మరి రైతులకు అయితే సరిపడా యూరియా అయితే అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కూడా మనకైతే వార్త కనిపిస్తూ ఉంది. సో ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ.